ఏసీవీ రోజ్ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలు అభినందనీయమని సేవలోని సంతృప్తి కలుగుతుందని మాజీ జడ్పీటీసీ ఎంబరి రామచంద్రం పేర్కొన్నారు. జగదావపూర్ మండలంలోని ఆలిరాజ్పేట గ్రామంలో ఏసీవీ రోజ్ సంస్థ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా కొత్త దుస్తులను పంపిణీ చేశారు. అలాగే అనాథ వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ రామచంద్రం మాట్లాడుతూ వికాస పిల్లలకు గత 17 ఏళ్ల నుండి ప్రతి బతుకమ్మ దసరా పండుగకు కొత్త దుస్తులు అందిస్తున్నట్లుగా తెలిపారు. తన సంపాదనలలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయడం సంతృప్తి కలుగుతుందని వివరించారు. అనాథ పిల్లలకు ఎప్పుడూ అండగా ఉంచారని, వారి భవితకు మార్గదర్శకులుగా ఉంచారని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఏసీవీ రోజ్ సంస్థ డైరెక్టర్ సవిత, క్యాథలిన్, కోఆర్డినేటర్ శ్వేతా స్వాతి, ఫాదర్ అనిల్, సామాజిక కార్యకర్తలు కృష్ణమూర్తి, నరసింహులు, సలీం, సయ్యద్ పాల్గొన్నారు. పనిచేస్తూ మంచి సేవలు అందిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. తన సొంత పిల్లలనే సరిగా చూసుకోలేని ఈ రోజుల్లో గత కొన్ని సంవత్సరాల నుండి ఈ వికాస పిల్లలకు సేవలు అందిస్తూ అల్లారుముద్దుగా మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తున్న మరి సవిత సిస్టర్ గారికి, శ్వేతా మేడం గారికి, క్యాథలిక్ సిస్టర్ గారికి, ఈ వికాస వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ వికాస పిల్లలందరికీ కూడా ఆదుకుంటాడు. మేము బైబిల్లో చదువుతూ ఉన్నాను, ఏమని? దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరి మానవుల్లో ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడండి, మన ముందు మన మధ్య ఉన్న జీవితాల్లో కూడా వెలుగు ఉండాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా చిరునవ్వుతోనే జీవించాలనేది ఒక వెలుగుని, ఒక సంతోషాన్ని చూడాలి. వారి తల్లిదండ్రుల సిస్టర్స్ గారిని, చేతక్క గారిని వాళ్ళని చేరదీసి వాళ్ళని చదివించి వాళ్ళ భవిష్యత్తుకు తోడ్పడుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు పెద్దలకు అంటే ఇంతవరకు ఎప్పుడు పిల్లలేదు, ఈరోజు ఫస్ట్ టైం వస్తున్నారు అమ్మలు. వాళ్ళకు కూడా మా వంతు సాయం చేయడం అవసరం ఉంటే మేము కూడా చేస్తామని ఈ సందర్భంగా ప్రతి నిత్యం కూడా ప్రతి సమయంలో కూడా ఈ సంఘటన వాళ్ళకి గుర్తుకొస్తూ ఉన్నది. భారతదేశానికి వచ్చినప్పుడు ఎట్లయినా సరే కానీ ఎవరైతే ఆ సమయంలో పల్లెలను చెరువులు ఎప్పుడే ఆ వ్యక్తి ఎక్కడైతే పల్లెలు అమ్ముతున్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తెలియదు ఎక్కడికి వెళ్ళారో అన్నప్పుడు వీళ్ళు ఇంకా తెలుసుకో సరే అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో సమర్శించి వాళ్ళు అన్న తర్వాత ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో ఈ చిన్న పిల్లల సహాయాన్ని వాళ్ళకు ఒక 50,000 ఇవ్వడం జరిగింది. వృద్ధులను చేరజేసి వాళ్లకు సహాయం అందిస్తున్న ఒక పునీతుడే. ఆ పునీతుల అడుగుదారుల్లో మేము కూడా ఉన్నాం. 2001లో మన సాంఘిక సేవ కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు మన 3 నెలల్లో ఇదే ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. ప్రతి దసరా సందర్భంగా మన చిన్నారులకు బట్టలు ఇవ్వడం, అదేవిధంగా మన తాతలకు, అమ్మలకు బట్టలు ఇవ్వడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. మన ఈ కార్యక్రమం 2 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం. అప్పుడు నుంచి మన రామేంద్ర సార్ గారు మన చిన్నారులకు దసరా సందర్భంగా బట్టలు ఇస్తున్నాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా మనం రాత్రులు ఒక సంవత్సరం మనం పిలిస్తే వస్తాం, లేకుంటే 2 సంవత్సరం వస్తామని రాను. కానీ ప్రతి సంవత్సరం ఒక తండ్రిగా మన ఎస్సీవీ రోజ్ సంవత్సరంలో ఉన్న ఒక కుటుంబంగా
ఉన్న వ్యక్తిగా మనకు ఈ పిల్లలకు చాలా సహాయం అందించినందుకు రామేంద్ర సార్ గారికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సర్పంచ్ గారు చెప్తే మన